అసలు వస్తాయి ఎలా చూస్తా అర్థమైంది. ఎంఆర్పీలు మంచి 2500 అవసరం మనకి. మరి ఎందుకురా నీకు? బ్లింకిట్లో 1200 దానికి అదే అదేలే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెహమాన్ బ్లాగ్స్. ఈరోజు వీకెండ్, సో ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే మా ఫ్రెండ్ లులు మాల్కి వెళ్దాం, ఏవో 50% ఆఫర్స్ ఉన్నాయని చెప్పాడు. సరే కదా అని హెల్మెట్కి గోప్రో తగిలించుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో విత్ గోప్రో. సో ఏమన్నా ప్రాబ్లం లైక్ మైక్ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుండి ఆ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. మా వీధిలో ఈరోజు మార్కెట్ అండి. ఎవ్రీ సాటర్డే కామన్గా పెడతారు. ఈ టైంలో ఎవడైనా ఈ సందులో నుండి వెళ్దాం అనుకుంటే బొగ్గ అయిపోతాడనమాట. ఎందుకంటే ఎవడు సైడ్ అవ్వడు, ఎంత హార్న్ కొట్టినా నో యూజ్. మనం ఓపికతో క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేసి వెళ్ళడమే. సో లెట్స్ గో టు లులు మాల్. అది ఏ ఫ్లేవర్ డైరెక్ట్ ఎక్కడంటే మన సైబర్ సిటీ ఉంది కదా, నేను హైటెక్స్ నుంచి వెళ్తున్నా ఇప్పుడు. హైటెక్స్ నుంచే బెటర్ కదా. అదే నేను అనేది ఏంటంటే పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కావాలంటే మళ్ళీ మనం టెక్ మహీంద్రా దగ్గర నుంచి అక్కడి నుంచి అలా వెళ్ళాలి. పక్కన ఉంటుంది కదా, అది కష్టం అయిపోద్ది కదా, చాలా దూరం అయిపోద్ది. అదే ట్రాఫిక్ కూడా ఆగకూడదు. హైటెక్స్ తెలీదు ఇటు నుంచి. దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ గౌసియా మస్జిద్ ఉంటుంది. పక్క నుంచి యశోద దగ్గరికి వెళ్ళిపోతావు. అదే కదా, అదే బాగుంది. ఈరోజు వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ లేదు. సంక్రాంతి కదా. ఇది వరకు రైట్ సైడ్కి దారి ఉండేది, కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టేశాడు దారిలో అడ్డంగా. ఇదే ఇది వరకు డైరెక్ట్ వెళ్ళిపోయారు రైట్. కానీ ఇక్కడ అవునా, వెళ్ళిపోచ్చాడు రైట్ సైడ్కి. ఎందుకు ఆగుతున్నాడు? అంకుల్ ఆయన అయితే వెళ్ళేవాడైనా, మరి ఎందుకు అంతసేపు ఆగాడు? సిగ్నల్ కోసం వెయిటింగ్ ఏమో. కొంతమందికి షో ఏది ఐఫోన్ కొనటం, లైక్ అంటే అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది షోప్ కొంటారు, కొంతమంది ఏమో దాని నుంచి ఏదన్నా ప్రొడక్టివ్గా ఏదైనా చేద్దామని అనుకుంటారు. మా ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు, బాగానే ఉండదు, బాగుండదు. ఫోన్ యూజ్ చేయడమే రాదు. 17 Pro కొంతమంది ఏదో అది ఉంటే కొంచెం అఫీషియల్గా కనిపిస్తాం, మనం అఫీషియల్గా ఉంటాం అన్నట్టు చెప్పి ఐఫోన్ వెర్షన్లో చిన్నవి వాడేవారు. తర్వాత లైక్ అది కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే వన్స్ మీరు ఐఫోన్కి దానికి అలవాటు పడిపోయావు అనుకో, మళ్ళీ దాని నుంచి షిఫ్ట్ కొట్టలే ఆండ్రాయిడ్కి. అది మాత్రం కాదు. ఇప్పుడు కాల్ ఖాళీ ఉండదంటావా? ఏం చేయట్లేదు. ఆఫర్స్ ఉన్నాయి కదా, నాకు తెలిసి ఖాళీ ఉండదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ సెకండ్ సాటర్డే ఒకటి కదా, స్కూల్స్కి కూడా సెలవే కదా. చూద్దాం. ఏదైతే క్లైమేట్ అయితే బాగుంది, ఎండ లేదు.
ఇది ఎగ్జిబిషనా బ్రో? ట్రాఫిక్ జామ్ ఎక్స్పెక్టెడ్. అవునా? ఈరోజు నేను బ్రో అది కూడా కింద నుంచి కింద వరకునా? అయ్యా అలాంటి కింద నుంచి వెళ్ళిపోతున్నాం. ఏదో అయింది బ్రో కింద. ఏమైంది కింద? వాళ్ళ వల్ల ఇదంతా ఆగిందా? నైస్. ఏమైంది? ఖాళీగా ఉందా? మొత్తం జనాలు. అవునా? నైస్. వీడు వెళ్దాం మన వెళ్ళినవాడు. వెళ్ళాలంటే అటు ఆపాలన్న ఆటోడే, వెళ్ళాలన్న ఆటోడే. స్పేస్ క్లియర్ చేయాలన్న ఆటో, క్రియేట్ చేయాలన్న ఆటోడే. మొబైల్లో ఏదో వీలో యూట్యూబర్ అన్నోటి ఉంటుంది, అలా వేరే వీళ్ళు ఉంటారు బండి. అదే కదా. బైక్స్ కూడా ఇదేనా ఎంట్రన్స్? ఇదే అండి. పిల్లలకు బాగుంటుందిలే, మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంచక్క. ఎంజాయ్ ఎంజాయ్. అదేంటి 2 వీలర్ సైన్ బోర్డ్ అక్కడ పెట్టాడు మరి? లేదనుకుంటా ఇక్కడ. డైరెక్ట్ B2కి వచ్చాం బ్రో. అదే కదా, పైన ఖాళీగానే ఉంది. వీళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. చెప్పానా ఖాళీ ఉండదని? ఎక్స్పెక్టెడ్. B3 అంటే కష్టమే, కానీ B2లో చూద్దాం ఎక్కడ ఉందో. వీడు ఎక్కడ పెట్టేస్తాడు? ఏడదాం. వీళ్ళు తీస్తున్నారా? చెప్తున్నారా? అది తీయాలంటే ఇబ్బంది అయిపోతుంది బ్రో. ఆగి ఇటు పెడదా? కారోడు ఏమి వెనక రాడుగా. ఆడు చేసిందండి. బైక్ని పార్కింగ్లో పార్క్ చేసేసి ఇలా ఎలివేటర్తో కింద నుంచి పైకి వెళ్ళిపోయాం అనమాట. మోస్ట్లీ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ 50% ఆఫర్ అప్లికేబుల్లో ఉన్న ప్రొడక్ట్స్ కనిపించాయి. అన్నిటికంటే నాకు ఈ లిక్విడ్ డిటర్జెంట్స్ వర్త్ అనిపించాయి. దట్ టు 5 లీటర్స్ అండేవి. నెక్స్ట్ పీనట్ బటర్, రియల్ జ్యూసెస్ ఇలాంటివి 50%లో వస్తున్నాయంటే గ్రేట్ అనే చెప్పాలి. పీనట్ బటర్ బాగుందా? 280 పైన వేసాడు. 64% ఆఫ్. 99. నేను తీసుకుందాం అనుకున్నా. అవతలదా ముస్లిం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటే పాలు వేసుకుని తినొచ్చు. ఎప్పుడన్నా హంగ్రీగా ఉన్నప్పుడు తినొచ్చు. ఎలాగో మార్నింగ్ మనం టిఫిన్కి అవ్వట్లేదు కదా హాస్టల్లో, అప్పుడు తినేసి బాగా వర్త్. 250 రూపీస్ అండి వర్త్. లుల్లు మాల్కి వచ్చాం ఇవాళ. ఈ గంట ఉంది కదా. నెక్స్ట్
నెక్స్ట్ ఓట్ ప్యాకెట్స్, అవి కూడా అండర్ 100 రూపీస్లో వస్తున్నాయి అంటే ది బెస్ట్ ఆఫర్ అనిపించింది నాకు. అండ్ ఇంకా స్నాక్ ఐటమ్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. మొన్న ఇక్కడే మొత్తం ఈ ఏరియా మొత్తం రిస్ట్రిక్టెడ్, ఆన్ చేద్దన్నాడు కెమెరా. అవతలనే పక్కన వెజిటేబుల్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ రెండిట్లోనూ ఆన్ చేయొద్దన్నాడు. ఈ లిక్విడ్లు మాత్రం బాగుంటున్నారని పెళ్ళిళ్ళు అయితే అంత ఖర్చులు వస్తాయి ఇలా చూస్తే అర్థమవుతుంది. పెళ్ళిళ్ళు అయితే ఖర్చు అంటారే, ఏదైనా ఖర్చు ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నా అని. ఈ కేక్ ఎక్కడ అవి బాబాయ్ రాకూడదు సార్ అయితే. మేడం చూడు పాపం ఎత్తుకోలేక బెల్ట్ కొనుక్కున్నారు పిల్లలు. కేకు ఇందాక చూశానని, నాకు అమ్మ చేసి హోమ్ మేడ్ కేక్స్ అంటే చాలా ఇష్టం, కానీ అమ్మ చేయమంటే చేయలేదు. ఎంత ఉందో 95 రూపీస్ అంట. బాగుంది చూడు తప్పిగా. ఇది తీసుకుందామా చాకో తీసుకుందామా? ఈ ఫ్లేవర్ ఏంటి? ఫ్రూటీ. అది చాక్లెట్. ఏది తీసుకుందామా? నీకు ఏది తినాలన్నా చెప్పు. ఇది 130, అది 95. ఏది తీసుకుందాం? చాక్లెట్ మంచి తీసుకు. పైన ఉందా? మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. బాగా ఎంత ఉంది? బాదం నో స్టిక్కర్ అయినా 500 అయిపోతుంది బాబోయ్. ఇది చూడండి. ఎంఆర్పీ మనిషి 2500 అవసరం మనకి. మరి ఎందుకురా నీకు? నాకు తెలుసు ఇది 1000 ఉండాలి. నాకు తెలుసు. బ్లింకిట్లో 1200 కాదు, ఆఫర్ల పేర్లు చెప్పి స్టిక్కర్లు మార్చేస్తున్నారు వీళ్ళు. 5000 10,000 అంటారు, 50% ఆఫ్ అంటారు. ఇది 8000 7000 అంటారు. ఇంకా నిన్న ఇవన్నీ చూశాను, నిన్న మొన్న పొద్దున కట్టు 4000. స్టిక్కర్లు అన్నీ ఫ్రెష్గా అంటించినట్టు ఉన్నాయన్న. కొత్తవి అన్నీ స్టిక్కర్లు కొత్తాయి, ఐటమ్స్ పోతాయి. ఇది 6000. ఆల్రెడీ ప్రీవియస్గా చెక్ చేసి వచ్చాడు బ్రో అనే. ఓడి అమ్మ అబ్బా అంటే లేదు, స్టిక్కర్స్ అన్నీ మార్చేశారు. కావాలని ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఎక్కువ వస్తుంది ఆఫర్. అన్న మరి ఆడికి మినిమమ్ ఆడికి అనుకున్న రేట్లు రావద్దా అన్న? అదే కదా. పెద్ద పెద్ద డబ్బాలు తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్సెల్ ఇవన్నీ. ఇదెంత పెట్టాడు మా అన్న? 1320 రూపాయలు పెట్టాడు అన్న. 1000 వస్తుంది. హైదరాబాద్లో ఉన్న పీపుల్ అంతా సేవ్ చేయడమే సేవింగ్స్ అనుకుంటారు. దాంట్లో ఎన్ని లొసుకులు ఉన్నాయో అర్థం కాదు కదా. ఒక దానికోసం అని వచ్చి 100 కొంటారు. ఇది చాక్లెట్ సెక్షన్, మొత్తం చాక్లెట్ 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 చాక్లెట్. డార్క్ పెన్స్ మీద కూడా ఆఫర్ అన్నీ 50% ఉంది. 98. అన్నీ తినేయాలనిపిస్తుంది. 10,000 తెచ్చుకోండి, అన్నీ తినేసి.
అన్నీ అంటే అన్నీ కాదన్న, అన్నీ ఒక్కోటి. మధ్యలో ఒక డ్రోన్ కూడా కనిపించిందండి. 6K అంట. ఎందుకులే అని చెప్పి సైలెంట్గా తీసుకున్న వాటికి బిల్ వేయించుకొని అలా మాలంతా ఒక రౌండ్ వేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఒక కమెంట్ కూడా పెట్టండి. అండ్ ఈ ఆఫర్స్ January 11th వరకు మాత్రమే ఉంటాయి. సో గో గ్రాబ్ ద డీల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.